ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆరు గ్యారంటీ లేవు, ఏమి లేదు, ఉత్తమ ఆటలు. నువ్వు ఇచ్చేటానికి మనిషి ఉంటే జరిసేపట్లు ఆన్లైన్లో కొట్టేయచ్చు. ఏముందని పెద్ద సుతారం అది. అడ్మినిస్ట్రేషన్ రావాలి, అది కేసీఆర్కే ఉంది. అడ్మినిస్ట్రేషన్ దిమాగ్ ఉండాలి, పరిపాలన వ్యవస్థ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. డబ్బులు లేకున్నా సంసారం నడిపించే లేరా? అట్లా రాష్ట్రం, అట్లా కేసీఆర్ నడిపించింది. డబ్బు నుండే చేసిండా, లే మీరు గెలుస్తారని అప్పులు చేసి పెట్టిండా? అవన్నీ కూడా అభివృద్ధి కోసం ప్రజలు అంతా గుర్తుపడుతున్నారు. కాబట్టి మేమేమన్నా ప్రజలు తప్పకుండా ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీ తోటి మాకు మొత్తం 16 సీట్లు భారీ మెజార్టీ అంటే ప్రజలు గెలిచిపోయింది. ఈ అప్లికేషన్లు, ఈ తుతుంబాలు, ఇదంతా అంబక్కు, ఇవన్నీ మీటింగులు ఇవన్నీ వస్తున్నాయి. 2 ఇచ్చినాం, 2 ఇచ్చి ఏం చేసారు? బస్సులలో మహిళలను కూర్చోబెట్టి కొట్లాడుకుంటారా అలా బస్సులలో? ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లు పంచాయతీ, మహిళలు పంచాయతీ, ఎక్కతానే పంచాయతీ, దిగతానే పంచాయతీ. ఏంటది? ఇది అడ్మినిస్ట్రేషన్. మీరు పెద్ద పథకం, అది గొప్ప పథకం ఆర్టీసీ. అరే ఆర్టీసీ గవర్నమెంట్లో కలిపిండు, ప్రతి ఒక్కరిని కూడా గవర్నమెంట్ గెజిటెడ్ చేసి విడిచిపెట్టిండు. అది కేసీఆర్ ఇచ్చింది. ఎవరు చేయలేరు. ఒక్కొక్క స్కీమ్, ఒక్కొక్క పథకం మామూలుది కాదు, ఎవరు చేయలేరు. కాంగ్రెస్ ఏందే మొత్తం మనకంటే ముందు కాంగ్రెస్ 10 ఏళ్ళ ముందు వాళ్ళే ఉన్నారు కదా. ఇలా ఎక్కువ నీళ్ళు ఇచ్చిరా, కరెంట్ ఇచ్చిరా, ఏదో కొత్తగా వచ్చినట్టు, ఏదో కొత్తగా స్టైల్, కొత్త సినిమా వచ్చినట్టు, ఏదో అద్భుతాలు ఉన్నట్టుగా వాళ్ళే చేస్తున్నట్టుగా, మేమంతా మోసం చేసిపోయినట్టుగా. సరే ఏమేం చేసుకున్నాం? నోరు కట్టుకున్నాం, కడుపు చంపుకున్నాం, కళ్ళలో ఒత్తులు వేసుకున్నాం. రోజు మా ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ ఇట్లా కరెంట్ రాలేదు, ఇట్లా రెప్పగొట్టే లోపల కరెంట్ పోలే. ఇప్పుడు కరెంట్ పోతుంది, కాంగ్రెస్ వచ్చిందా? ఒక్క స్కీమ్ లేదు, ఒక రైతు బంధు లేదు, ఏమి లేదు, వేసేదే లేదు. మాట రోజు మమ్మల్ని తిడుతున్నారు. మేము ఏం తప్పు చేసినాము? ఏం మోసం చేసినాము? ఎవరికి అన్యాయం చేసినాము? హైటెక్ సిటీ దిక్కువో, ఎన్ని ఫ్లైఓవర్లు, ఎన్ని అండర్ పాస్లు, ఎన్ని బ్రిడ్జిలు, ఎంత లెక్క. ఏ ఊరికి పో, నా మేడ్చల్కి రా, రోడ్డు లేని గ్రామం లేదు. ప్రతి ఊరికి పో, చెట్ల పడతా, రోడ్ల పడతా, అంతా ఇప్పుడు ఎంత నీళ్ళు కూడా పోయలేరు వీళ్ళు. ఇక్కడ ఎన్ని నర్సరీలు, ఎన్ని చెట్లు, ఎంత గార్డెన్లు, ఎన్ని ఆక్సిజన్ పార్కులు తెలంగాణ. అసలు ఎవ్వరు కాదు, ఎవ్వరు ఊహించలేని అన్నీ కూడా చేసి పెట్టింది ఆ కేసీఆర్. గొప్ప మహాత్ముడే ఆయన, మహాత్మా గాంధీ లెవెల్ మనిషి. ఆయనను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు కొత్త కొత్త మంత్రులు అయ్యి, అరే మీరు పరిపాలన చేయండి, మీరు చెయ్యండి, మీరు ఇచ్చిన గ్యారెంటీలకు ఏదైనా చేయండి, పైసలు వేయండి, దానికోసం ఆలోచన చేయండి. పైసలు ఎట్లా తెస్తాం, ఏం చేద్దాం, దానికోసం చేయండి. కానీ అది ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. కానీ పొద్దుందాకా చెప్పేదే, తిట్టేదే. ఇది పద్ధతి కాదు. ప్రజలన్నీ గమనిస్తాం, ప్రజలకు అన్నీ తెలుసు. మేము కూడా మంచిగా మీకు సహకరిస్తాం. మంచిగా మీరు ఎంపీ ఎలక్షన్ దాకా పొద్దుపడగొడతారు, మేము కూడా అన్నీ చూస్తూనే ఉంటాం. ప్రజలు సరిగా ఎంపీ ఎలక్షన్లో అందరికీ ఎవరికి ఓటు వేయాలనో సరిగా బుద్ధి చెప్తారు. కాబట్టి ఏది ఏమైనా ఇంత పెద్ద ఎత్తున ఎస్టాబ్లిషన్ చేసి, డెవలప్మెంట్ చేసి, హైటెక్ సిటీ ఇవన్నీ కూడా చేసిరు. కాబట్టి దాన్ని మీరు మెయింటైన్ చేస్తే చాలు. దాన్ని వీళ్ళు ఏం చేయవలసిన అవసరం లేదా? వీళ్ళు ఆన్లైన్లో నెలకు వీళ్ళు పైసలు వేసుకుంటూ పోతే చాలు. రైతు బంధు వేసుకుంటూ పోతే అవుతా, దళిత బంధు అది మన అవైతే బంద్ చేసారు. అన్ని కేసీఆర్ కిట్టు ఉన్నాయన్నీ బంద్ చేసి పెట్టింది. దళిత బంధు లేదు, ఏది లేదు, బీసీ బంధు లేదు, ముస్లిం బంధు లేదు, ఉన్న బంధులని బంద్ చేసారు. మీరు చెప్పిన 6 బంధులే అవి వేసే చాలు, ప్రజలు సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ అవి కూడా వాళ్ళకి నమ్మకం వెళ్ళిపోయింది. వాళ్ళకి ఏమైపోయింది డౌటు, ఈ కొత్త అప్లికేషన్ నింపితే పాత రేషన్ కార్డు పోతుందని భయమైంది వాళ్ళకు. అందుకే ఎవరు 1000 అప్లికేషన్లు పోతే 200, 300 కూడా తెచ్చిస్తలేదు. ఎందుకంటే భయం. ఇప్పుడు 10 ఏళ్ల కింద నువ్వే తీసుకున్నావు, అప్లికేషన్ పెట్టుకున్నావు, నీకు వైట్ కార్డు ఉండే, రేషన్ కార్డు వచ్చింది, వైట్ కార్డు ఉంది. అప్పుడు 10 ఏళ్లలో నువ్వు ఇంత డెవలప్ అయినావు అనుకో, ఇంత ఇల్లు కట్టుకున్నావు, కారు, మోటార్ సైకిల్ కూడా. ఇప్పుడు దానిలో నింపితే ఆయనతో తుస్సుమంటుంది. 6 గ్యారెంటీలు రావు, ఏదో ఉన్నది కూడా మిగుతుంది, పాసది కూడా మిగుతుంది. అదేదో ఉన్న కాని కూసేసుకుంటే అదే ఇంకో కాని పోయినట్టు. ఇప్పుడు అది ఆ ఫామ్ నింపితే అయిపోయా తుస్సు. అందుకే ప్రజలు కూడా భయపడుతున్నారు, చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఒక ఊర్లో ఎంత అభివృద్ధి, ఎంత పంటలు, ఎంత లెక్క, ఎంత నీళ్లు, ఎంత పర్ఫెక్ట్గా అభివృద్ధి, పరిపాలన, ఎంత అడ్మినిస్ట్రేషన్. అది కేసీఆర్ అంటే మరి జీర్ణించుకోలేకపోయింది. హైదరాబాద్లో సిటీలో కానీ కేటీఆర్ లేనిది కానీ, అక్కడ కేసీఆర్ లేనిది కానీ జీర్ణించకపోతే
గ్యారంటీగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో భారీ మెజారిటీ తోటి మా మేడ్చల్ మల్కాజ్గిరి మేడ్చల్ అయితే భారీ మెజారిటీ ప్రజలకు అర్థమైపోయింది. కేటీఆర్ లాంటి ఇప్పుడు మీరు అంటుండొచ్చు, కొందరు అంటుండొచ్చు, వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఏం పని, బీజేపీకే పని, కాంగ్రెస్కే పని. కాంగ్రెస్ తోటి బీజేపీ తోటి ఏమి కొట్లాడారు, వాళ్ళు ఏం తెచ్చారు? వాళ్ళు బీజేపీ ఉందా? వాళ్ళు బియ్యం పంచుతున్నారు తప్ప, అచ్చంతలో పంచుతున్నారు తప్ప ఏదన్నా ఇచ్చిరా తెలంగాణ?